హరే కృష్ణ. ఈరోజు మనం చౌరాస్త్రగణ్య పురుషాష్టకం చౌరాష్టకం యొక్క అర్థంతో పాటు పాడడం నేర్చుకున్నాము. ఈ పురుషోత్తమ మాసం ఆల్రెడీ 15 రోజులు గడిచింది. మనం ఎంతో చక్కగా ప్రతిరోజు పాడుతున్నాము. కానీ దాని భావంతో పాటు తెలుసుకొని ఆచార్యుల యొక్క భావనతో ఆచార్యుల యొక్క మూడ్తో మనం పాడితే కృష్ణుడు ఇంకా స్వీకరిస్తారు. సో అందుకని ఈరోజు ఈ 8 అష్టకం 8 చరణాలతో కూడిన ఈ అష్టకాన్ని చౌరాష్టకాన్ని మనం దాని యొక్క భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పాడుతూ దాని యొక్క అర్థం తెలుసుకోవచ్చు. అయితే ఈ చౌరాష్టకాన్ని పురుషాష్టకం ప్రత్యేకం ఏంటంటే దీన్ని బిల్వమంగళ ఠాకూర్ ఆయన ఆచార్యులు ఆయన రచించారు. ఆయన సౌత్ ఇండియాకి చెందిన ఆయనే, కానీ ఎక్కువ కాలం ఆయన బృందావనంలో నివసించడం జరిగింది. ఆయన దీంతో పాటు గోవింద దామోదర స్తోత్రం అని చెప్పి 71 శ్లోకాలు ఉంటాయి. పెద్ద స్తోత్రం అన్నమాట. ఎంతో చక్కగా దాన్ని రచించారు. గోవింద దామోదర స్తోత్రం అని చెప్పి ప్రజ ప్రేమ కోసం అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. గోపికలు ఎంత చక్కగా కృష్ణుడిని ప్రేమిస్తున్నారు. కృష్ణుడికి వ్రజవాసులు అంటే ఎందుకు ఇష్టం, కృష్ణుడికి బృందావనవాసులు అంటే ఎందుకు ఇష్టం, గోపికలు అంటే ఎందుకు ఇష్టం, యశోదామాత నందమహారాజు అంటే ఎందుకు ఇష్టం, రాధారాణి అంటే ఎందుకు ఇష్టం, ఎందుకంటే వాళ్ళ ప్రేమ అంత బాగుంది. వాళ్ళంత ఎక్కువ తీవ్రమైన భక్తి ప్రేమ కృష్ణుడి పట్ల చూపిస్తున్నారు. సో ఆ ప్రేమ ఎలా ఉంటుందో ఆ గోవింద దామోదర స్తోత్రంలో బిల్వమంగళ ఠాకూర్ గారు వివరించారు. ఆయనకైతే కళ్ళు లేవు. సో కళ్ళు లేకపోయినా సరే కృష్ణుడి రూపాన్ని, కృష్ణుడు చేసిన లీలల్ని ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. దీంతో పాటు ఆయన శ్రీకృష్ణ కర్ణామృతం అనే గ్రంథాన్ని రచించారు. కృష్ణ కర్ణామృతం గ్రంథం చదివే అర్హత మనకు లేదు. ఎవరైతే భాగవతము, భగవద్గీత, చైతన్య చరితామృతం ఇవన్నీ కంప్లీట్ చేస్తారో ఆ తరువాత కృష్ణ కర్ణామృతం హైయెస్ట్ ఫిలాసఫీ అన్నమాట. సో కృష్ణుడి యొక్క లీలల కోసం బృందావనవాసుల యొక్క భక్తి, ప్రేమ వీటన్నిటినీ అందులో వివరించడం జరిగింది. అయితే కృష్ణ కర్ణామృతం అంటే కృష్ణుడి యొక్క కర్ణాలకే అమృతం. కృష్ణుడు కూడా వినడానికి ఇష్టపడుతున్నాడట. కృష్ణుడు కూడా ఆకృతి చూపిస్తున్నారు. కృష్ణుడి యొక్క చెవులకి కూడా అమృతంలా ఉంది. సో అటువంటి కృష్ణ కర్ణామృత గ్రంథాన్ని ఆయన రచించారు. ఆయనకి నేత్రాలు లేవు, అయినా సరే ఆయన రచించారు. సో ఆయన ఫాలో అయ్యే ఫిలాసఫీ ఏంటంటే, ప్రిన్సిపల్ ఏంటంటే ఒకటే, ఎప్పుడైతే మనం ఇంద్రియాలను నిగ్రహించుకుంటామో కృష్ణుడికి దగ్గర అవుతాం. సో అదొక్కటే. సో మన ఇంద్రియాలని, మన కోరికల్ని మనం తగ్గించుకుంటే, ప్రయత్నం చేస్తే కృష్ణుడికి దగ్గర అవుతాము. సో అదొక్క ఫిలాసఫీ, ప్రిన్సిపల్ ఆయన ఫాలో అయ్యారు. ఆయన ఎంతో గొప్ప భక్తుడు, గొప్ప ఆచార్యుడు. కృష్ణుడు స్వయంగా ఆయన బృందావనం తీసుకెళ్లారు. కృష్ణుడు ఆయన వివరిస్తుంటే కృష్ణుడు స్వయంగా రచించారు. ఆయనకి నేత్రాలు లేవు కాబట్టి కృష్ణుడు రచించాడు కృష్ణ కర్ణామృతం గ్రంథాన్ని. సో అలాగే గోవింద దామోదర స్తోత్రం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులో ఎలా అంటే ప్రతి ఒక్కరు ఎప్పుడు గోవింద, మాధవ, దామోదర అని భగవంతుని స్తుతిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. వారు ఏ పని చేసినా సరే ప్రతి క్షణం వారు కృష్ణుడిని పిలుస్తారు, ఆ భావనతో ఉంటారు. సో అది ఎలా అందులో వివరించారు. పాలు పెరుగు అమ్మే ఆమె కూడా గోవింద, దామోదర, మాధవ అని అంటుంది, కానీ పాలు పెరుగు తీసుకొని అనదు. ఆ పాలు పెరుగు చూసి ఎవరికైనా కావాలంటే ఆ పాలు పెరుగు దగ్గరికి వెళ్తారు. అంతేగాని పాలు తీసుకోండి, పెరుగు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి అని అక్కడ ఎవరు బృందావనంలో అలా పిలవరమ్మ. ఏదైనా ఒక తల్లి పిల్లవాడిని పడుకోబెడుతుంది, ఏదో జోలపాట పాడుతుంది, కానీ బృందావనంలో ఏం పాట పాడతారంటే కృష్ణ, మాధవ, గోవింద, దామోదర ఇదే. వాళ్ళ పిల్లవాడి పట్ల ప్రేమ కూడా పక్కన పెట్టేస్తారు. వాళ్ళ కృష్ణుడు అంటేనే ప్రేమ, వాళ్ళ కృష్ణుడే కావాలన్న. సో అటువంటి గోవింద దామోదర స్తోత్రాన్ని బిల్వమంగళ ఠాకూర్ గారు రచించేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆయన మళ్ళీ ఈ చౌరాష్టకాన్ని పురుషాష్టకాన్ని రచించారు. ఎంతో ప్రత్యేకమైనది అన్నమాట. సో ఎందుకు ఇంత ప్రత్యేకమైనదంటే ఇది పురుషోత్తమ మాసంలో ఈ 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి అధిక మాసంలో మాత్రమే పాటిస్తాం. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే బృందావనంలో ప్రసిద్ధి చెందిన దొంగ ఎవరు? సో ఆ దొంగ ఎవరు? కృష్ణుడు. సో ఆ దొంగని కీర్తిస్తున్నారు, ఆ దొంగని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మనం చిన్నప్పుడు అందరూ కూడా దొంగ పోలీస్
పోలీస్ ఒకరు ఉంటారు. కానీ ఇందులో ఈయన భావన ఎలా ఉందంటే, ఈ ఆచార్యుల భావన ఎలా ఉందంటే, ఇక్కడ దొంగ కృష్ణుడే, పోలీస్ బిలోమంగల్ ఠాకూర్. సో పోలీస్ బిలోమంగల్ ఠాకూర్ గారు దొంగని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎక్కడున్నాము? ఈ భౌతిక జగత్తులో ఉన్నాం. మనం కూడా దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం. మనతో ఎవరు ఆడుతున్నారు? మాయాదేవి ఆడుతున్నాం. మాయాదేవి ఎవరు? పోలీస్ ఆమె. మనం ఎవరు? దొంగలు. సో జీవితాంతం ఈ దొంగ పోలీస్ ఆట ఆడుతూనే ఉంటాం. మనం ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటాము, ఆ మాయాదేవికి చిక్కుకుంటాము. ఇంకా 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 ఈ కారాగృహం, ఈ భౌతిక దుఃఖాలయం, ఈ భౌతిక కారాగృహాలు మనం చిక్కుకొని పోతూ ఉంటాము. సో అయితే ఈ ఆచార్యులు ఏం చేస్తున్నారంటే, ఆయన కృష్ణుడినే దొంగగా చూపిస్తున్నారు. సో కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కాబట్టి, కృష్ణుడు ఏ గుణంలో అయినా, ఏ లెవెల్లో అయినా సరే ఆయన సుప్రీం, ఆయన హైయెస్ట్ పొజిషన్లో ఉంటారు. సో ఇక్కడ కూడా దొంగగా చూపించారు కృష్ణుడిని, ఒక చోరుడిగా చూపించారు. ఆ చోరుడు కూడా ఎలా అంటే చౌరాగ్రగణ్య పురుష, దొంగల్లో అగ్రగణ్య స్థానంలో ఉన్నాడు. అటువంటి పురుషుడు ఎవరంటే ఈ కృష్ణుడు, ఈ దొంగ, ఈ వెన్న దొంగ అని చెప్తున్నారండి. సో మనం ఈ పురుషోత్తమ మాసంలో ఆ పూర్ణ పురుషోత్తముడిని పూజిస్తున్నాం. సో పురుష అంటే క్షర అక్షర, ఈ రెండు జీవులకి అతీతంగా ఉన్నవారు. ఆ యొక్క పురుషుడిని ఎవరు అధిగమించలేరు. సో క్షర అంటే ఈ భౌతిక జగత్తులో జీవించే జీవులు, అక్షర అంటే ఆధ్యాత్మిక లోకంలో నివసించే జీవులు. ఈ ఇద్దరికి అతీతంగా ఒక పురుషుడు ఉన్నాడు, ఆయనే పూర్ణ పురుషోత్తముడు, ఆయనే ఉత్తమ పురుషుడు. సో అటువంటి పూర్ణ పురుషోత్తముని, ఆ పుండరీకాక్షుడిని కీర్తిస్తూ ఆయన్ని చౌరాగ్రగణ్యుడిగా పిలుస్తూ, నువ్వు దొంగవి, నిన్ను పట్టుకుంటాను, నిన్ను బంధిస్తాను నేను అని చెప్పి బిలోమంగల్ ఠాకూర్ ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. సో కీర్తిస్తున్నారు, ఈ అస్తికాన్ని రచించారు. సో అందులో ఫస్ట్ చరణం పాడదాము. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాం చతుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. వ్రజే ప్రసిద్ధం. వ్రజ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు వాళ్ళు నడుస్తూనే ఉంటారు అనమాట. ఎక్కడ బృందావనంలో వాళ్ళు ఎప్పుడు నడుస్తూనే ఉంటారు, వాకింగ్ చేస్తూనే ఉంటారు. బృందావన పరిక్రమ, గోవర్ధన పరిక్రమ, మధుర పరిక్రమ, సో రాధాకుండ పరిక్రమ. సో బృందావనం అంటేనే నడక. సో ఇప్పుడు అంటే ఆటోస్ వచ్చినాయి, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు బస్సెస్లో, సెపరేట్ వెహికల్స్లో. కానీ పూర్వం బృందావనం అంటేనే పరిక్రమ, పరిక్రమ కోసమే వెళ్ళేవారు. 84 కోశాల పరిక్రమ, సో ఇలా పరిక్రమ. సో అటువంటి వ్రజంలో ప్రసిద్ధి చెందిన ఒక దొంగ ఉన్నాడు. అతను దొంగని అందరికీ తెలుసు, ఆ ఊర్లో అతను దొంగని అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. అటువంటి దొంగ మీద నేను యాక్షన్ తీసుకుంటానని బిలోమంగల్ ఠాకూర్ చెప్తున్నారు. అటువంటి దొంగ మీద నేను యాక్షన్ తీసుకుంటాను, నేను పట్టుకుంటాను నిన్ను అని చెప్తున్నారు. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం. ఏం దొంగతనం చేశాడు అతను? నవనీత చౌరం, వెన్న దొంగతనం చేశాడు. వెన్న ఎందుకు దొంగతనం చేస్తున్నారు? తనకు అవసరం ఏంటి? వాళ్ళ ఇంట్లో 9 లక్షల ఆవులు ఉన్నాయి. యశోదామాత నందమహారాజు యొక్క ముద్దుల బిడ్డ, ఒక రాజు కుమారుడు, నందమహారాజు కుమారుడు. సో తను అడిగితే వెన్న పెట్టరా చెప్పండి? ఎందుకు వెన్న దొంగతనం చేస్తున్నారు? ఎందుకంటే గోపికలందరూ పిలుస్తున్నారు. వెన్న చిలుకుతున్నప్పుడు, కృష్ణ, మాధవ, దామోదర, ఈ వెన్న టేస్ట్ చేయి కృష్ణ, నువ్వు తింటేనే ఈ వెన్నకు రుచి వస్తుంది కృష్ణ అని చెప్పి కృష్ణుని పిలుస్తున్నారు ప్రేమగా. సో కృష్ణుడు వచ్చి ఆ వెన్న దొంగతనం చేసి వెన్న తింటున్నాడు. మరి పిలిస్తే కృష్ణుడు వస్తాడు కదా, ఎంతో ప్రేమతో భక్తితో పిలుస్తున్నారు. సో కృష్ణుడు తిన్నప్పుడు కూడా చాలా ఆనందపడుతున్నాడు, ఎంతో మురిసిపోతున్నారు, ఆకర్షణీయమవుతున్నారు, అలా తన్మయత్వంతో ఉంటున్నారు. అమ్మ కృష్ణుడు వెన్న తింటున్నాడు, మొత్తం తినేయాలి, మొత్తం తినేయాలి అనుకుంటున్నారు. తినేసిన తర్వాత ఇగో ఈ దొంగ వచ్చాడు, వెన్న తినేసాడు, నేను పట్టుకుంటాను దొంగ అని గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, దొంగ ఎవరు? నువ్వే దొంగ. కృష్ణుడు అంటే నువ్వే దొంగ అంటాడు. కృష్ణుడు ఎంతలా చెప్తున్నాడంటే మాయ చేసేస్తాడు, వాళ్ళు దొంగ నొప్పేసుకుంటారు అన్నమాట. సో అలా చెప్తున్నాడు అన్నమాట. సో దొంగ ఆగు, నేను పట్టుకుంటానంటే లేదు లేదు నువ్వే దొంగ అంటున్నాడు. ఎందుకు దొంగ? మనందరం దొంగలమే కదా. భగవంతుడి యొక్క సంపద ఇది, భగవంతుడి యొక్క సృష్టి ఇది. సో మనందరం కూడా దీన్ని అనుభవిస్తున్నాం, దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ భగవంతుడికి సమర్పించకపోతే మనం దొంగలమే అవుతాం. సో కృష్ణ చైతన్యంలో ఉన్న వరం ఏంటి?
మనం భగవంతుడికి సమర్పిస్తున్నాం. ఒక పండు, ఫలము, పుష్పము, మనం తయారు చేసిన నివేదనం, మన సేవ, ఏదో ఒకటి మనం సమర్పిస్తున్నాం. కానీ బయట ఎవరు అది సమర్పించరు. సో ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు నువ్వే దొంగ అంటున్నాడు. సో ఎలా అయితే దొంగ అని తెలుసు అందరికీ, కానీ ఏం చేయలేకపోతున్నాడు. అయితే కృష్ణుడు యశోదామాత గృహంలో కూడా, తన సొంత గృహంలో కూడా దొంగతనం చేశాడు. తన సొంత గృహంలో దొంగతనం చేస్తే ఎలా దొంగతనం అని చెప్పాలి, దొంగతనం చేశాడని ఎలా చెప్పాలి, ఎలా నిరూపించాలి? తన వెన్న కావాలంటే ఇస్తాడు, కానీ వెన్న దొంగతనం లీల చాలా ప్రత్యేకమైన లీల. సో బృందావనం అందరికీ ఎంతో ఇష్టమైన లీల, భక్తులకి ఎంతో ఇష్టమైన లీల. సో గోపికలు కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తుంటే ఎంతో మురిసిపోతున్నారు, ఎంతో ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఆ రసాన్ని ఫీల్ అవుతున్నారు. కృష్ణుడు వెన్న దొంగతనం చేసిన లీల అన్ని స్మరించుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ, కృష్ణుడు ఈరోజు మా ఇంటికి వెన్న దొంగతనానికి వచ్చాడు, మా ఇంటికి వెన్న దొంగతనానికి వచ్చాడు అని చెప్పి అలా స్మరించుకుంటూ మురిసిపోతున్నాడు, శ్రవణం చేస్తున్నారు, పదే పదే చర్చించుకుంటున్నారు. మరి ఆ భావన, ఆ ఫీలింగ్ యశోదామాతకు కూడా కలగాలని అనిపించింది. అందుకని తన ఇంట్లో కూడా దొంగతనం చేస్తున్నాడు. అయితే దొంగతనం చేసినప్పుడు కృష్ణుడు వెళ్ళాడు, ఒక చీకటి గదిలోకి వెళ్ళాడు, ఒక వెన్న కుండ పట్టుకున్నాడు, తీసుకున్నాడు, 2 చేతులు లోపల పెట్టాడు, తల పెట్టుకున్నాడు, తింటున్నాడు. యశోదామాత వచ్చినట్టుగా 2 చేతుల కుండలో ఉన్నాయి. యశోదామాత అడిగింది, ఏం చేస్తున్నావు అని అడిగింది. నువ్వు నాకు ఉదయం నుంచి అలంకరణ చేసేస్తావు కదా, అవి ఇవి పెట్టేస్తావు, ఆభరణాలు వేసేస్తావు, నా శరీరం అంతా హార్డ్ అయిపోయింది, నా చేతులన్నీ గట్టిగా అయిపోయినాయి, కొంచెం స్మూత్గా అవుతాయని వెనలో పెట్టుకున్నాను అని చెప్పి కృష్ణుడు ఇచ్చిన సమాధానం అలా ఉందన్నమాట. సో కొంచెం చేతులు సాఫ్ట్గా అవుతాయి, చల్లగా ఉంటాయని చెప్పి అందులో పెట్టుకున్నానమ్మా. నువ్వు ఎక్కువ ఆభరణాలు వేసేస్తావు, రోజు బరువైన ఆభరణాలు వేసేస్తున్నావు అని చెప్పి చెప్తాడన్న. సో యశోదామాత అప్పుడు మురిసిపోయి నవ్వుకొని వెళ్ళిపోయింది అన్న. సో కృష్ణుడు దొంగతనం చేస్తున్నాడు, అప్పుడు కూడా ఇలా యశోదామాతకు ఆనందం కలిగించడం కోసం చేస్తున్నాడు. సో అంత ప్రసిద్ధి చెందిన దొంగ, బృందావనంలో ప్రసిద్ధి చెందిన దొంగ నవనీత చోరుడు కృష్ణుడు. ఇంకొక దొంగతనం చేశాడు. ఏం చేశాడంటే గోపాంగనానాం దుపూల చౌరం. గోప అంగన అంటే గోపకుల యొక్క వస్త్రాన్ని దొంగతనం చేశారు. సో గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతం చేస్తున్నారు, అంటే దుర్గామాతను పూజిస్తున్నారు. దుర్గామాతని పూజించినప్పుడు ఆమెని అడుగుతున్నారు, అంటే ఏమని ప్రార్థిస్తున్నారంటే, నువ్వు చాలా శక్తివంతమైన దాన్ని, నువ్వు చాలా పవర్ఫుల్, నువ్వు చాలా గొప్పదాని అమ్మా, దయచేసి మాకు ఒక చిన్న కోరిక ఉంది, అది నువ్వు నెరవేర్చాలమ్మా అని ప్రార్థిస్తున్నాను. సో ప్రార్థిస్తూ ఆ వ్రతం చేసినన్ని రోజులు కూడా వాళ్ళు కేవలం కిచిడి తింటారు, అది కూడా ఉప్పు లేని కిచిడి తింటారు, ఉప్పు వేసుకోరు, ఒక పూటే తింటారు. యమునా నదిలో ప్రతిరోజు స్నానం చేస్తారు. స్నానం చేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక మట్టితో ఒక విగ్రహాన్ని పూజించి, ఆ విగ్రహాన్ని తయారు చేసి అగరబత్తి, పువ్వులు, పుష్పాలు, ఆరతి వాటన్నిటితో పూజించి నైవేద్యం సమర్పించి మళ్ళీ గృహానికి తిరిగి వస్తారు. సో వాళ్ళు గొప్ప భక్తులు కాబట్టి, శుద్ధ భక్తులు కాబట్టి గోపికలు, కాత్యాయని మాత రెస్పాండ్ అయింది. సో దుర్గాదేవి రెస్పాండ్ అయింది. సో దుర్గాదేవి, దేవతలందరూ ఏం చేస్తారు, మనం ఎవరైనా ఒక దేవతని కోరిక అడిగితే ఆ దేవత ఏం చేస్తారు, హైయెస్ట్ అథారిటీకి అని చెప్తారు. సో ఇలా అడుగుతున్నారు, కొంచెం ఆ కోరిక తీర్చేయండి అంటారు. ఇప్పుడు స్కూల్లో ఎవరు హెడ్ మాస్టర్ హైయెస్ట్ అథారిటీ. టీచర్స్ అందరూ కూడా ఓన్గా ఏం చేసుకోరు. సో ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకుని ఏదైనా చేస్తారు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా ఏం చేయాలన్నా. సో ఎవరైనా వచ్చి ప్రోగ్రామ్ చేయాలంటే టీచర్ ఓన్గా డెసిషన్ తీసుకోరు కదా. సో హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని ప్రిన్సిపల్ అడిగి సో వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తారు. సో అలాగే ఇక్కడ కూడా కాత్యాయని మాతని గోపికలు అడిగినప్పుడు కాత్యాయని మాత కృష్ణుడికి రికమెండ్ చేస్తుంది, వాళ్ళ కోరిక తీర్చండి స్వామి అని చెప్తున్నాను. సో అప్పుడు కృష్ణుడు విన్నాడు, ఓ నిజమే, చాలా భక్తి భావంగా చేస్తున్నారని విన్నాడు. అందుకని వాళ్ళ వ్రతం పూర్తయిపోయిన చివరి రోజున కృష్ణుడు వారి యొక్క వస్త్రాలన్నీ దొంగతనం చేసి వారి యొక్క కోరికను తీరుస్తున్నాడు. సో వాళ్ళు ఏం కోరుకున్నారంటే కృష్ణుడు కాదు సారీ కాత్యాయని మాత్రం వాళ్ళు ఏం కోరుకున్నారంటే, శ్రీమద్ భాగవతం 10వ స్కందం 22వ అధ్యాయం 4వ శ్లోకంలో వాళ్ళు ఏమని ప్రే చేశారు, కాత్యాయని మాత్రం ఇక్కడ వివరించడం జరిగింది. కాత్యాయని మహామాయే మహాయోగిని ఆదీశ్వరి
అనుగ్రహించండి, మాకు ప్రసాదించండి, మాకు నందకుమారుడే భర్తగా కావాలని ప్రే చేస్తున్నారు. వాళ్ళ వయసు ఎంత? గోపికల వయసు 5-6 సంవత్సరాలు, చాలా చిన్న గోపికలు అన్నమాట. సో వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తున్నారు. సో కృష్ణుడి వయసు కూడా ఇంచుమించు అంతే ఉంది. అప్పుడు కృష్ణుడు సరే మీ కోరిక తీరుస్తాను, మిమ్మల్ని అందరినీ భార్యగా స్వీకరిస్తాను, నా వైఫ్స్గా స్వీకరిస్తానని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి ఆ వస్త్రాలని దొంగతనం చేసి చెప్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, నువ్వెవరు, మాకు దేవాల దేవుడు కావాలి, మాకు కృష్ణుడు కావాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళు కృష్ణుడితో ఫైట్ చేస్తున్నారు. అయితే బయట వాళ్ళకి ఈ దశమస్కంధంలో ఉన్న లీలలు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ భావన అర్థం చేసుకోరు, తప్పు ధోరణిలో వెళ్తారనమాట. ఈ గోపికల ప్రేమ కానీ, ఇంతమంది గోపికలు కృష్ణుడు వెనకాల పడుతున్నారు, కృష్ణుడు బాగా రాసనృత్యం చేయడం, ఇవన్నీ చాలా తప్పు ధోరణిలో అర్థం చేసుకుంటారు, వాళ్ళు అపరాధం చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి కృష్ణుడి కోసం కానీ, కృష్ణ భక్తి కోసం కానీ, కృష్ణ ప్రేమ కోసం కానీ తెలియదన్నమాట. అయితే ఇక్కడ గోపికలు కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు, కృష్ణుడు వారి యొక్క కోరికలు తీరుస్తానన్నాడు, గోపిక వస్త్రాపహరణం చేశారు. అంటే దీన్ని ఎలా చూడాలి అంటే భక్తులు కూడా భగవంతుడు ఒక్కడే ఉత్తమ పురుషుడు, అందరూ ఈ యొక్క భౌతిక జగత్తులోనే కాదు, ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, అందరూ కూడా స్త్రీలతో సమానమే, ప్రకృతి అంతా కూడా స్త్రీయే అన్నమాట. అయితే ఆచార్యులు కూడా కొంతమంది ఈ గోపికలు ఎలా అయితే కాత్యాయని వ్రతం చేశారో ఆచార్యులు కూడా అలా చేస్తారట. కొంతమంది ఆచార్యులు కూడా యమునా నదిలోకి వెళ్ళి స్నానం చేయడము, ఆ కిచిడి తినడము, ఇక గోపికలు ఎలా అయితే చేశారో అలా చేస్తారన్నమాట. మనకి బృందావనంలో ఐంద్ర ప్రభు అని చాలా బాగా కీర్తన చేస్తారన్న. సో ఆ ప్రభుజీ కూడా కాత్యాయని వ్రతం చేశారన్నమాట. సో మన మధ్యలో కూడా అంత గొప్ప శుద్ధ భక్తులు ఉంటారన్నమాట. సో వాళ్ళు ఎంతో తీవ్రతతో భక్తితో భగవంతుని ప్రార్థిస్తారు. సో మనం కూడా హరే కృష్ణ మహామంత్రం చేసినప్పుడు తీవ్రతతో శ్రద్ధతో ప్రార్థిస్తే భగవంతుడు కూడా మన యొక్క కోరికల్ని స్వీకరిస్తాడు, మన భక్తిని స్వీకరిస్తాడు అన్నమాట. సో ఇది రెండవ దొంగతనం. ఒకటి నవనీత చోరం, వెన్న దొంగతనం చేశాడు. రెండవది గోపికల యొక్క వస్త్రాల దొంగతనం చేశాడు. మూడవది అనేక జన్మార్జిత పాప చౌరం. ఎవరైతే భక్తులు ఉన్నారో, ఎవరైతే భగవంతుని ప్రార్థిస్తున్నారో ప్రతి జీవి ఏదో ఒక పాపాలు చేస్తూనే ఉంటుంది. అనేక 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 జన్మల్లో పాపాలన్నీ పోగు చేసుకుని ఉంటాం. సో అటువంటి పాపాలు కూడా కృష్ణుడు దొంగతనం చేస్తాడట. ఎప్పుడు దొంగతనం చేస్తాడు? సో మనం ప్రత్యేకించి భగవంతుని ఇలా పురుషోత్తమ మాసం అన్నీ చెప్పి ఆరాధిస్తూ ఉంటే అప్పుడు దొంగతనం చేస్తాం. మనం ప్రతిరోజు దశవిధ నామ అపరాధాలు చదువుతాం, అంటే అపరాధాలు లేకుండా నామం చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు, మన ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తాం, లేదంటే ఇంకా ఇంకా దిగజారిపోతాం. అంటే ప్రతిరోజు అపరాధాలు లేకుండా, నామపరాధాలు, వైష్ణవ అపరాధాలు, విగ్రహ పట్ల అపరాధాలు ఇవన్నీ లేకుండా నామం చేయాలి, భగవంతుని కీర్తించాలి, జపం చేయాలి, అప్పుడు భగవంతుడు స్వీకరిస్తాడు, అప్పుడు మన ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తాం. కానీ ఈ పురుషోత్తమ మాసంలో ప్రత్యేకత ఏంటంటే మనం అపరాధాలు చేసినా సరే భగవంతుడు మనల్ని క్షమించేస్తాడు. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ పాపాలు చేశారో వారి పట్ల ప్రత్యేకమైన కరుణ చూపిస్తాడట ఈ మాసంలో. ఎవరైతే ఎక్కువ పాపాలు చేశారో వారి పట్ల ప్రత్యేకమైన కరుణ చూపిస్తాడు. సో కానీ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి? కృష్ణుడికి శరణాగతి పొందాలి. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్పాడు? 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో కృష్ణుడు ఇచ్చిన చివరి మెసేజ్ ఏంటది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాః. కృష్ణుడు అనేక జన్మల్లో మీ పాపాలన్నీ దొంగతనం చేస్తానని చెప్తున్నాడు. కానీ ఎప్పుడు దొంగతనం చేస్తాడు? కండిషన్ ఇచ్చాడు. ఏంటో కండిషను? మనం ఆయనకి శరణాగతి పొందాలి. అన్నిటిని విడిచిపెట్టి మనం కృష్ణుడికి శరణాగతి పొందితే, కృష్ణుడిని ప్రార్థిస్తే అప్పుడు మన యొక్క సర్వ పాపాలని ఆయన నశింపచేస్తారు. సో అది భగవద్గీతలో చెప్తున్నారు, హామీ ఇస్తున్నారు. అది చివరి మెసేజ్ కృష్ణ ఇచ్చింది. అలాగే చౌరాకుడు అనే పురుషాష్టకంలో కూడా విలోమంగ ఠాకూర్ చెప్తున్నారు,
ఆయన ఇంకో దొంగతనం చేస్తున్నాడు. ఇంకొక దొంగతనం ఏంటంటే భక్తుల యొక్క పాపాలన్నీ దొంగతనం చేసేస్తున్నాడు. అవి కూడా మామూలు పాపాలు కాదు, అనేక జన్మాల్లో ప్రోగు చేసుకున్న పాపాలన్నీ కూడా దొంగతనం చేస్తున్నాడు. అలాంటి చౌరాగ్రగణ్య పురుషం నమామి. సో అటువంటి పురుషుడికి, ఆ పురుషుడు కూడా నార్మల్ పురుషుడు కాదు, చౌరాగ్రగణ్య పురుషుడు అంటే పురుషుల్లో దొంగల్లో చౌరాగ్రగణ్యుడు. అటువంటి పురుషుడికి నమామి, వందనము, ప్రార్థనలు అని చెప్పి ప్రార్థిస్తుంది. సో ఈ మొదటి శ్లోకంలో ఒకటి వెన దొంగతనం చేస్తున్నాడు, గోపికల యొక్క వస్త్రాల దొంగతనం చేస్తున్నాడు. 3 అనేక జన్మల్లో ప్రోగు చేస్తున్న పాపాన్ని దొంగతనం చేస్తున్నాడు. ఆ పాపాలు దొంగతనం చేయాలంటే కండిషన్ ఏంటంటే మనం శరణాగతి పొందాలి. 2వ శ్లోకం శ్రీరాధికాయ హృదయస్య చౌరం నవాబుద శ్యామల కాంతి చౌరం పాదాశ్రితానాం సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. ఈ మొదటి 2 చరణాల్లో కిలోమంగళ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే తను చేసిన దొంగతనాన్ని లిస్ట్ చేసి చూపిస్తున్నాడు. నువ్వు ఈ దొంగతనాలు చేసావని చెప్తున్నాడు. తరువాత 2 చరణాల్లో ప్రూఫ్స్తో చెప్తున్నాడు, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేశాడు, నువ్వు ఈ దొంగతనాలు చేశావు. ఆ తరువాత 2 చరణాల్లో నిన్ను పట్టుకుంటాను, నేను అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నాడు. ఆ చివరి 2 చరణాల్లో నువ్వు నువ్వు దొంగవి అని గట్టిగా చెప్తున్నాడు. నువ్వు దొంగవి, దొంగకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఇస్తాను. అదేంటంటే నా కారాగృహంలో నేను బంధిస్తాను అని చెప్తున్నాడు. సో మొదటి 2 శ్లోకాల్లో తన దొంగతనం చేసినవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాడు అన్న. సో ఫస్ట్ 3 చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే ఇంకేం దొంగతనం చేశాడంటే శ్రీరాధికాయ హృదయస్య చౌరం. శ్రీ రాధారాణి యొక్క హృదయాన్ని దొంగతనం చేశాడు. అందుకే శ్రీమతి రాధారాణి ఏం చేస్తారు, ప్రతి క్షణం కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి, కృష్ణ సేవ, ఆమెకి ఇంకొక తలంపు లేదని. సో అందుకని అందరి గోపికల్లో రాధారాణి హైయెస్ట్ కృష్ణుడికి, అందరికన్నా ఎక్కువ ప్రేమ. ఎందుకంటే రాధారాణి అంత ఎక్కువ ప్రేమిస్తున్నారు కృష్ణుడు. ఒక్క క్షణం కాదు, ఇంకా తను ఏ పని చేసినా నిరంతరం కృష్ణ 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 కృష్ణ. సో రాధారాణి హృదయాన్ని దొంగతనం చేశాడు. సో అంత దొంగవి నువ్వు. నవాంబుద శ్యామల కాంతి చౌరం. మేఘాలు బాగా పట్టేసింది, సో వర్షపు నీటితో పట్టేసింది, కొంచెం ఉంటే వర్షం వచ్చేస్తుంది. సో అటువంటి మేఘాలు ఎలా ఉంటాయి, శ్యామల కాంతి చౌరం, ఎంతో మెరిసిపోతూ బ్లూయిష్ కలర్లో ఉంటాయి. సో అటువంటి మేఘాల యొక్క రంగుని నువ్వు దొంగతనం చేస్తావు. అవి మురిసిపోతున్నాయంట, మేఘాలు మురిసిపోతున్నాయి. మాకు రంగు తీసుకున్నాడు కృష్ణుడు, మాకు గొప్ప పేరు వస్తుంది, మమ్మల్ని అందరూ గుర్తిస్తారని చెప్పి ఆ మేఘాలు మురిసిపోతున్నాయి. కానీ ఈయనేమంటాడంటే నువ్వు ఎలాంటి దొంగ అంటే చూడు, ఆ మేఘపు కాంతి కూడా, ఆ శ్యామల కాంతిని కూడా నువ్వు దొంగతనం చేసావు, నువ్వు ఇలాంటి దొంగవి అని చెప్పి అది కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాడు. కృష్ణుడు ఏమంటారు, మేఘశ్యామల, నీల మేఘశ్యామల కృష్ణ అంటారు కదా. అటువంటి శ్యామల కాంతి చౌరం, అటువంటి వర్షపు బిందెలతో నీటితో నిండిన మేఘపు కాంతిని నువ్వు దొంగతనం చేస్తావని చెప్తున్నావు. 3వది ఏంటంటే వెరీ స్పెషల్ దొంగతనం అన్నమాట. పాదాశ్రితానాం సమస్త చౌరం. ఎవరైతే అన్నిటినీ త్యజించి నీ పాదాలకు శరణాగతి పొందారో, నీ పాదాలు పట్టుకున్నారో, వారన్ని సమస్తము దొంగతనం చేసేస్తున్నావు. ఎవరు అలా సమస్తాన్ని భగవంతుడికి సమర్పించారు చెప్పండి? బలి మహారాజు వామనుడు వచ్చినప్పుడు 3 అడుగులు అడిగాడు. సో ఆయనకి కొంచెం గర్వం ఉండేది, ఈజీగా ఇచ్చేస్తాను, ఇంకా ఏమైనా అడుగు అంటాడు. సో వామనుడు నాకు లేదు, ఆ 3 కావాలంటాడు. అప్పటికి బలి మహారాజు ముల్లోకాల్ని పాలిస్తున్నాడు. సో సరే అని చెప్పి, ఇంతున్నావు, చాలా చిన్న రూపం నీది, వటువి, 3 అడుగులా అని చెప్పి ఆయన ఎంతో గర్వంతో ఉన్నాడు అన్నమాట. సో వామన అవతారంలో భగవంతుడు 3 అడుగులతో మొత్తం అంతా ఆక్రమించేశాడు, బలి మహారాజును కూడా ఆక్రమించేశాడు. సో ఎవరైతే అంటే అక్కడ తన గురువు చెప్తున్నాడు పక్క నుంచి, వద్దు వద్దు, ఇవ్వద్దు ఇవ్వద్దు అని చెప్తున్నాడు, అయినా సరే
ఏమైతే అది అయిందిలే, నా దగ్గరికి వచ్చాడు, సో నేను అర్పిస్తున్నానని చెప్పి ఆయన షెల్టర్ తీసుకున్నాడు. సో సమస్త చౌరం, అటువంటి బలి మహారాజు యొక్క సమస్తాన్ని దొంగతనం చేసావు నువ్వు అని చెప్పి చెప్తున్నాడు. అటువంటి చౌరాగ్రగణ్య పురుషుడికి నమామి, నమస్సులు అని చెప్పి తెలియచేస్తున్నావు. ఒకటి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగతనం చేసావు, నీటి బిందువులతో నిండిన మేఘపు కాంతిని దొంగతనం చేసావు. ఎవరైతే నీ పాదాలకు ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళ సమస్తాన్ని దొంగతనం చేసేస్తావు. సో భక్తులు కూడా ఎవరైతే తీవ్రతతో భక్తితో భగవంతుని యొక్క పాదాలకు శరణాగతి పొందుతారో వారి యొక్క సమస్త ఐశ్వర్యాలు కూడా భగవంతుడు దొంగతనం చేస్తాడు, తీసేసుకుంటాడు. ఎందుకు సమస్త ఐశ్వర్యాన్ని తీసేసుకుంటాడంటే వారికి ఈ భౌతిక బంధన పట్ల ఆసక్తి తగ్గి భగవంతుడి పట్ల బంధన ఇంకా ఇంకా పెరగడం కోసం అలా చేస్తూ ఉంటాడు. సో అదే మరి ఒకేసారి తీసేసుకోవచ్చు కదా. ఇప్పుడు బలి మహారాజు 3 అడుగులు ఎక్కేసాడు, భగవంతుడు ఒకేసారి తీసేసుకున్నాడు. మరి భక్తుల దగ్గర కూడా అలా ఐశ్వర్యాన్ని, సంపదని, సమస్తాన్ని ఒకేసారి తీసేసుకోవచ్చు కదా. లేదు, ఒకేసారి తీసేసుకుంటే వాళ్ళకి అంత వైరాగ్య భావన రాదు, అంత ఫీలింగ్ రాదు. సో కొద్ది కొద్దిగా భగవంతుడు భక్తుల పట్ల ఈ భౌతికమైన కోరికల్ని, వాసాన్ని, రుచిని, అంతటిని, ఐశ్వర్యాన్ని, సంపదన్నింటినీ కూడా తగ్గించేస్తూ ఉంటాడు అన్న. సో సమస్త చౌరం, వాటన్నిటిని కూడా దొంగతనం చేస్తుంది. సో ఇది మొదటి 2 శ్లోకాలు. ఈ 3, 4వ శ్లోకాల్లో ఇంకా ప్రూవ్ చేస్తున్నాడు అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేస్తున్నాడు. అకించనీకృత్య పాదాశ్రితం కరోతి భిక్షుం పతికేహహీనం కేనాప్యహోపీశ్వర చౌరయిత్రి దృష్టశ్రుతో వాన జగత్రయేపి. సో ఎవరైతే శరణాగతులు అయ్యారో భక్తులు, అటువంటి వారిని ఐశ్వర్యాన్ని తీసేసుకుంటున్నాడు. వారిని ఎలా చేస్తున్నాడంటే బెక్కర్స్గా చేసేస్తున్నాడు, బిచ్చగాళ్ళగా చేసేస్తున్నాడు. అంటే బిచ్చగాళ్ళు అంటే భగవంతుని యొక్క సేవ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. సో ఇల్లు వాకిలి లేనట్టు బిచ్చగాళ్ళలా మార్చేస్తాడు. అంత గొప్పవాడు కృష్ణుడు అన్న. అయ్యో, ఇంతటి ఉగ్రమైన చోరుని ముల్లోకాల్లో ఎక్కడా కనివి నిర్గము. సో ఇటువంటి చోరుని ఎక్కడా చూడము, అంతలా మార్చేస్తాడు. సో అంటే ఎవరైతే భగవద్నామం చేస్తారో వారికి ఆ చేంజ్ తెలుస్తుంది, వాళ్ళు నిజంగా చేంజ్ కనిపిస్తుంది. మనం ఏం చేయాలి? భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించాలి. అదే కలియుగ ధర్మం అనుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మరి కలియుగ ధర్మం ఈ భగవత్ నామాన్ని మనం ఉచ్చరిస్తున్నాము. ఈ నామాన్ని ఉచ్చరించినప్పుడు భగవంతుడికి నామానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఒక్కసారి భగవంతుడు ఆ నామాన్ని ఎవరైతే పిలుస్తారో వెంటనే ప్రతిస్పందిస్తారు. అజామిలుడు అంటే ఇక్కడ యాదృచ్ఛికంగా పలికితేనే భగవంతుడు రెస్పాండ్ అవుతున్నాడు. అంటే ఇంటెన్షనల్గా కాదు, ఉద్దేశపూర్వకంగా పిలవట్లేదు, అయినా సరే భగవంతుడు రెస్పాండ్ అవుతున్నాడు. మరి ఇంకా మనసు పెట్టి తీవ్రతతో భక్తితో భగవద్నామం చేస్తే భగవంతుడు ఇంకెంత వరాన్ని కురిపిస్తాడు, ఇంకెంత కృపా దృష్టిని మన పైన ప్రసాదిస్తాడు చెప్పండి. సో అజామిలుడు తన యొక్క కుమారుని పిలిచే ఉద్దేశంతో పిలిచాడు. చివరి దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు తన కుమారుణ్ణి పిలవాలనే భావనతో నారాయణ అని పిలిచాడు. తనేమి నారాయణ నిజంగా పిలవలేదు, భగవంతుని నామం చేశాడు, బట్ భగవంతుని పిలవలేదు. లోపల కృష్ణుడు లేడు, వాళ్ళ కుమారుడు ఉన్నాడు. సో ఇక్కడ ఫైట్ జరిగింది. ఎవరెవరికి ఫైట్ జరిగింది? యమదూతలకి అలాగే విష్ణుదూతలకి ఫైట్ జరిగింది. ఎవరైతే భగవద్నామం చేస్తారో అంత్యకాలంలో అసలు యమపటులు రారు అక్కడికి. ఎవరైతే తులసిమాల ధరిస్తారో, చేతిలో జపమాల ఉంటుంది, వారి యొక్క దగ్గరికి యమపటులు రారు. కానీ ఈ కేసులో వచ్చారు. సో వారిద్దరికి డిస్కషన్ జరుగుతున్నాను, చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ అంతా కూడా, ఆ చర్చ అంతా కూడా ఈ అజామిలుడు వింటున్నాడు. అజామిలుడు చాలా గొప్ప భక్తుడు, ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు బాగా సేవిస్తున్నాడు, తన యొక్క ధర్మపత్నితో కలిసి భగవంతుని ఆరాధిస్తున్నాడు. కానీ ఒక్కరోజు చూడకూడని సంఘటన చూసి చలించిపోయాడు, దిగజారిపోయాడు, పతనం అయిపోయాడు. సో
తల్లిదండ్రుల్ని బయటకు తోసేసాడు, తన భార్యను బయటకు తోసేసాడు. సో ఒక వేశ్యతో సామర్థ్యం చేశాడు, 10 మంది పిల్లల్ని కన్నాడు, వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయిన తర్వాత ఎన్నెన్నో పాపాలు చేశాడు. ఆ వేశ్యతో సంబంధం పెట్టుకున్న తర్వాత దొంగతనం చేశాడు, మోసం చేశాడు, ఒకరిని కొట్టాడు, హింసించాడు. సో చేయకూడని పనులన్నీ చేశాడు. కానీ ఏదో సుకృతి వలన తను నారాయణ అనే పేరు పెట్టుకున్నాడు. తన చివరి కొడుక్కి, తన 10వ పుత్రుడికి నారాయణ అనే పేరు పెట్టుకున్నాడు. సో ఆ నారాయణ అని పిలిచినప్పుడు యమదూతలు వచ్చారు తీసుకెళ్ళడానికి. ఆ దేహం ఆత్మదేహాన్ని విడిచిపెట్టినాడు. కానీ విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్ళొద్దు అన్నారు. సో అప్పుడు యమదూతలు చెప్తున్నారు, ఇన్ని పాపాలు చేశాడు, ఇన్ని ఘోరమైన పాపాలు చేశాడు, మీరు ఎలా చెప్తారు అతని భగవంతుని నామస్మరణ చేయలేదు అని చెప్తున్నాడు. విష్ణుదూతలు అంటారు, లేదు మేము ఎలా చేయము, మాకు పర్మిషన్ లేదు, సో ఇతన్ని వదిలేసేయండి, విడిచిపెట్టండి అంటారు. సో అప్పుడు ఇదంతా విని అజామినుడు రిలైజ్ అవుతాడు అన్నమాట. చాలా దుఃఖిస్తాడు, చాలా ఏడుస్తాడు. అప్పుడు నిజమైన వైరాగ్యం లభిస్తుంది. అన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయి ఇంకా నిరంతరం 24 గంటలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవద్నామం చేస్తూ ఉన్నాడు. సో చివరగా దివ్య విమానం వచ్చింది, భగవద్ధామాన్ని చేరుకున్నాడు. సో అజామినుడికి సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఎందుకంటే తను ఏదో పూర్వజన్మలో ఒక భక్తుడు అయి ఉండొచ్చు. కానీ మనందరికీ అలా వచ్చే ఛాన్స్ లేదు. సో మనం కూడా ఏవో పాపాలు చేస్తూనే ఉంటాం. అవన్నీ కూడా పూర్వజన్మ ఫలితాలు కావచ్చు, వాసనలు కావచ్చు, ఏదో చేస్తుంటాం. కానీ గురు కృప వలన, కృష్ణుడి యొక్క కృప వలన మనకి హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే లభించిందో దానివల్ల మనం హరే కృష్ణ మహామంత్రం చేసి వాటన్నిటి నుండి కూడా మనకి ముక్తి లభిస్తుంది. సో అది కూడా ఎలా చేయాలి? ఇంటెన్షనల్గా కాకపోయినా భగవంతుడు రెస్పాండ్ అవుతున్నాడు, దానికి ఫలితం ఉంది. ఇప్పుడు చూడండి, మన యొక్క రూపాన్ని చూసి, తిలకము, ఈ కంఠమాల ఇవన్నీ చూసి బయట వాళ్ళు హరే కృష్ణ వాళ్ళు వచ్చారంటారు. సో వాళ్ళు ఏమి కావాలని చెప్పట్లే, హరే కృష్ణ అని భగవంతుడి నామం చెయ్యట్లేదు. కానీ వాళ్ళు ఏదో యాదృచ్ఛికంగా హరే కృష్ణ అని అంటున్నారు రూపం చూసి. వారికి కూడా సుకృతి లభిస్తుంది. సో అలా ఎవరైతే భగవంతుని యొక్క శరణాగతి పొందారో వారి యొక్క సమస్తాన్ని దొంగతనం చేసేస్తున్నాడు, వాళ్ళని బెగ్గర్స్గా చేసేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ బిలోమంగల్ ఠాకూర్ చూపిస్తున్నారు అన్నమాట, ప్రార్థిస్తున్నారు. సో ఇటువంటి దొంగని ఎక్కడా చూడలేదు, ముల్లోకాల్లో చూడలేదు, ఇటువంటి దొంగవి నువ్వు అని చెప్పి అంటున్నాడు. తర్వాత 4వ చరణంలో యాధియానామాపిహారత్యశేషం గిరి ప్రసారానపి పాపరాసిన్ ఆశ్చర్యరూపో నానో చౌరైత్రి దృష్టశ్రుతో వానమాయా కదాపి. యధియనామాపి హరత్యశేషం. సో ఎవరి నామం ఉచ్చరిస్తే కొండలు, పాపపు కొండలు, ఒక కొండ కాదు, ఎన్నెన్నో కొండలు ఉన్నాయి మనం చేసిన పాపాలు. సో అటువంటి పాపపు పర్వతాలన్నీ కూడా అపహరింపబడతాయి. అటువంటి దొంగ అన్నమాట. సో మేరు పర్వతం అంటే పాపపు రాశిని, లేదంటే కొండలు ఎన్నెన్నో పాపపు రాశిని మనం పోగు చేసుకున్నాం. సో అటువంటి పాపపు పర్వతాలనే భగవంతుడు దొంగతనం చేస్తున్నాడు, కృష్ణుడు దొంగతనం చేస్తున్నాడు. అటువంటి చోరుని ఎక్కడా చూడలేదని చెప్పి బిలోమంగల్ ఠాకూర్ చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. సో ఇటువంటి చోరుని ఎక్కడా చూడలేదు. నామం చెప్తేనే అన్ని పాపాలు తొలగించేస్తున్నాడు. కొండలు ఉన్న పాపపు రాశిని ఆయన దొంగతనం చేసేస్తున్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరం అని చెప్పి చెప్తున్నాడు. సో ఎలా నామం అంత పవర్ఫుల్. మనకు తెలుసు హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం. సో ఎవరైతే ఈ నామం చేస్తారో వారు సులభంగా, చాలా ఈజీగా భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఎందుకంటే ఇది కలియుగంలో ఇదే ధర్మం. చాలా ఉత్కృష్టమైన, శ్రేయోదాయకమైన మార్గం భగవంతుని యొక్క నామం చేయడం. సో నామానికి భగవంతునికి వ్యత్యాసం లేదు. సో మనం భగవంతుని పిలిచినా, భగవత్ నామం చేసినా సరే మనకి ఆ ఫలితం ఉంటుందన్నమాట.
అంత గొప్పది. అందుకని ఎంతో శ్రద్ధతో ప్రత్యేకంగా దృష్టి పెట్టి భక్తితో ప్రేమతో భగవంతుని యొక్క నామాన్ని చేయాలి. సో రీసెంట్గా పురుషోత్తమ మాసంలో పద్మిని ఏకాదశి రోజు బతిండ అనే ఒక ప్లేస్లో ఒక భక్తుడు ఆయన వారు నైట్ అంతా జాగరణ చేస్తున్నారు హరినామ సంకీర్తనతో. చాలా టెంపుల్స్లో చేస్తారు అలా, ఎందుకంటే పురుషోత్తమ మాసం ప్రత్యేకమైనది కాబట్టి అలా ఏకాదశి రోజు జాగరణ చేస్తూ హరినామం చేస్తూ ఉంటారు. నార్మల్గా అయితే పూర్వకాలంలో ఏకాదశి అలాగే చేసేవారు. ఏకాదశి అంటేనే జాగరణం చేయాలి, రాత్రంతా భాగవతము భగవంతుడి యొక్క లీలలు చర్చించుకోవడము, భగవద్గీత చదవడము, ఇవన్నీ చేయాలన్నమాట. ఆ తర్వాత భక్తులకి సేవలు ఎక్కువైపోయి ఏదో చేయాలని కొన్ని ఆహార నియమాలు పెట్టడం జరిగింది. అయితే పురుషోత్తమ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి పద్మిని ఏకాదశి, అది చాలా చాలా పవర్ఫుల్. సో ఆ ప్రభు మందిరంలో భక్తులందరి సమక్షంలో కూర్చున్నారు, నామ సంకీర్తన చేస్తున్నారు, హరే కృష్ణ మంత్రం చేస్తున్నారు. ఆయన చేతిలో జపమాల ఉంది, అక్కడ మృదంగము కరతాళ ధ్వనులు ఇవన్నీ వస్తున్నాయి. అందరూ చక్కగా కీర్తన చేస్తుంటే ఆయన సడన్గా లేచాడు. ఎందుకు లేచాడో తెలియదు, చైర్లోంచి ఎందుకు లేచాడో తెలియదు, ఆ సోఫాలోంచి లేచాడు, డాన్స్ చేస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అంటున్నాడు. డాన్స్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. తిరుగుతూ ఒకేసారి స్లోగా కింద పడిపోయాడు. తన కళ్ళు మూసేసాడు, ఇంకెప్పుడు కళ్ళు తెరవలేదు. ఎంత గొప్ప అదృష్టం అంటే, ఎంత సులభమైన మరణం అంటే, భగవంతుడి నామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అది లభిస్తుంది. చాలా సులభమైన మార్గం అది. అంత్యకాలంలో ఎవరైతే భగవంతుడి నామస్మరణ చేస్తారో అది ఖచ్చితంగా భగవద్ నామాన్ని పొందుతారు. అయితే భగవద్గీత 8వ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి అంటే భగవంతుని పొందడం, అందులో కూడా మరణం కోసం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో ఉత్తరాయణము, దక్షిణాయనము, పగలు, రాత్రి, సాయం, సంధ్యావేళ, అమావాస్య, పౌర్ణమి, ఇలాంటి కొన్ని తిథులు. సో ఇలాంటివి చెప్పినప్పుడు అమావాస్యలో చనిపోతే ఏంటి, పౌర్ణమిలో చనిపోతే ఏంటి, ఏ లోకాలకు వెళ్తారు, ఉత్తరాయణంలో చనిపోతే ఏ లోకాలకు వెళ్తారు, దక్షిణాయనంలో చనిపోతే ఏ లోకాలకు వెళ్తారు, లేదంటే శుక్లపక్షం, కృష్ణపక్షం, ఇవన్నీ వివరిస్తూ మరణం కోసం చెప్తారు. ఎవరెవరు ఏ లోకాలకు వెళ్తారు, ఏ దేహాలు పొందుతారో చెప్తారు. కానీ చివరిలో కృష్ణుడు చెప్తాడు, భక్తులకి ఏం వర్తించవు. ఇవన్నీ బయట వాళ్ళకి, భక్తులకి ఏం వర్తించవు. భక్తుల యొక్క మరణం నేను డిజైన్ చేస్తా. ఏ సమయమో, ఏ ప్రదేశమో, ఎలాగా, ఎప్పుడు రావాలి అది నేను డిజైన్ చేస్తాను. సో భక్తులు మరణం కోసం ఆలోచించద్దు, మీరు నామం చేయండి. సో మరి ఆయన రాత్రి 1:30కి పరంపదించారు ఆయన. సో నార్మల్గా అయితే భగవద్గీతలో ఏముంది, రాత్రి సమయంలో మరణిస్తే అదో లోకాలకు వెళ్తారు. కానీ భక్తుడు కదా, భగవంతుడే స్వయంగా చేపట్టుకొని తీసుకెళ్తాడు అన్నమాట. సో అందుకని భగవద్గీతలో భగవంతుడు చివరి శ్లోకంలో చెప్తాడు అన్నమాట. సో ఇవన్నీ భక్తులకు కాదు, భక్తుల యొక్క మరణం కూడా నేను డిజైన్ చేస్తాను, నేను చూసుకుంటాను. సో వీటి కోసం మీరు ఆలోచించద్దు. ఎందుకంటే అధ్యాయం చదివినప్పుడు కొంచెం బెంగగా అనిపిస్తుంది అన్నమాట. నేను మొదటిసారి భగవద్గీత 8వ అధ్యాయం చదివినప్పుడు నాకు చాలా భయం చేసింది. ఏంటి ఉత్తరాయణం అంటున్నారు, దక్షిణాయనం అంటున్నారు, అమావాస్య, పౌర్ణమి, రాత్రి, పగలు, ఎవరు చనిపోయారో చూసుకునేదాన్ని. వీళ్ళు పగలు చనిపోయారా, రాత్రి చనిపోయారా, ఉత్తరాయణంలో చనిపోయారా, అలా చూసుకునేదాన్ని చిన్నప్పుడు అన్నాడు, స్కూల్ ఇయర్స్ చదువుతున్నప్పుడు. తర్వాత బాగా అర్థమైంది అంటే కృష్ణుడు చెప్తున్నాడు, అసలు పట్టించుకోవద్దు వాటి కోసం, భక్తులు వాటి కోసం ఆలోచించదు. కేవలం శుద్ధమైన నామం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే అలా అంత్యకాలంలో నా నామస్మరణ చేస్తూ ఈ దేహాన్ని విడిచిపెడతారో వాళ్ళు ఏం టెన్షన్ పడద్దు, నేనే దగ్గర తీసుకెళ్తానని చెప్తున్నారు. సో అంత గొప్పది భగవంతుని యొక్క నామ మహత్యం అన్నమాట. సో అది కేవలము మనం చెప్పాం కదా, ఎన్నెన్నో పాపాలు చేసుకున్నాం. నేను కూడా ఒప్పుకుంటా, నేను చాలా పాపాలు చేశాను, నాకు కూడా ఇలాంటి కొండ లాంటి పాపాలు ఉంటాయి. సో ఎందుకంటే భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి అనేక జన్మల్లో పోగు చేసుకుని ఉన్నాం. కానీ ఏదో గురువు గారి కృప వలన, భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మనకి నామం చేసే అవకాశం లభించింది, ఆ కృప లభించింది అన్నమాట. మనం దీన్ని ఉపయోగించుకోవాలి. సో నామం చేస్తున్నప్పుడు కూడా మనం అపరాధాలు చేస్తూనే ఉంటాం, అందుకని ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించలేము. సో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతి హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళట్లేదో, ఇంకా పడిపోతున్నారో, వాళ్ళు నామం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటో వాళ్ళు అపరాధాలు చేస్తున్నారన్నమాట. ఎందుకంటే అపరాధాలు చేస్తే
నామప్రభు యాక్సెప్ట్ చేయరు, కృష్ణ యాక్సెప్ట్ చేయరు. కానీ పురుషోత్తమ మాసం ఎంత కృప అంటే అపరాధాలు చేయమని కాదు, తెలుసో తెలియకుండా అపరాధాలు చేసిన, తెలుసో తెలియకుండా అపరాధాలు చేసిన, పాపాలు చేసినా సరే భగవంతుడు వాటిని కన్సిడర్ చేయరు, అవి తీసుకోరు, లెక్కలోకి రావన్నమాట. సో క్షమించేస్తాడు. సో అంటే ఇప్పుడు మనం అపరాధాలు చేస్తున్నా, నామం చేస్తున్నా ఈ పురుషోత్తమ మాసంలో అపరాధాలు లేకుండా నామం చేసినట్టే. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తాము. అంతే కదా, హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలంటే అపరాధాలు లేకుండా చేయాలి, అది మనకి పాసిబుల్ కాదు. అందుకే ఆచార్యులు ఏం చెప్తున్నారు, నొక్కి నొక్కి పురుషోత్తమ మాసం పాటించండి, పురుషోత్తమ మాసం వ్రతం చేయండి, భగవంతుని స్తుతించండి, భగవత్ నామం చేయండి, ఇవన్నీ అందుకే చెప్తున్నారు. ప్రాతకాల నామం చేయండి, నెల రోజులు భగవంతుడికి దీపాన్ని సమర్పించండి, చౌరాగ్రిగానే పురుషాష్టకం చదవండి, ఇవన్నీ అందుకే చెప్తున్నారు. సో అది డిఫరెన్స్ అనమాట. నార్మల్గా మనం జపం చేసేదానికి, పురుషోత్తమ మాసంలో జపం చేసేదానికి 16 లక్షల రెట్లు ఫలితం ఉంది అంటారు. దామోదర మాసంలో అయితే 1000 రెట్లు ఫలితం ఎక్కువ ఉంది అంటారు. సో ఇవన్నీ ఎందుకంటే భగవంతుడు ప్రత్యేకమైన కరుణ చూపించాడు అనమాట ఆ మాసం పట్ల. ఎందుకంటే డివోటీస్కి ఆఫర్ ఇస్తున్నాడు, స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాడు. సో ఎప్పుడు చేస్తున్నాను కన్నా కొంచెం ఇలా అట్రాక్టివ్గా చూపిస్తే వీళ్ళు ఇంకా అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా సేవలో ముందుకెళ్తారని చెప్పి అలాంటి అట్రాక్షన్స్ చూపిస్తున్నారు. సో నామం అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. సో 4వ చరణంలో 3వ చరణంలో కూడా చూపించాడు భగవంతుడు ఎలా ఈ దొంగతనాలు చేసి వాటిని ఎలా స్వీకరిస్తున్నాడో, వారి యొక్క పాపపు రాశినంతటిని స్వీకరించేస్తున్నాడు, దొంగతనం చేసేస్తున్నాడు. ఆ పాపపు రాశి కూడా ఎలా ఉంది, కొండలంత పాపపు రాశి. సో అనేక కొండలంత పాపపు రాశి ఉంది. తర్వాత 5వ చరణం, దానం చ మానం చ తాతేంద్రియాని ప్రాణం చ హృత్వా మమ సర్వమేవ పలాయసే కుత్ర ధృతోద్య చౌరా త్వం భక్తిధామ్నాసి మాయా నిరుద్ధ. ఇక్కడ ఏం చెప్తున్నాడు, బిల్వమంగళ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, సో నిన్ను అరెస్ట్ చేసేయాలి, నువ్వు ఇవన్నీ దొంగతనం చేస్తున్నావు, నేను ఖచ్చితంగా పట్టుకుంటా, నువ్వు దొంగతనం చేస్తున్నావు ఉన్నావని అసలు ఎవరు కూడా నీ పైన యాక్షన్ తీసుకోవట్లేదు, నీ మీద చాలా చూపిస్తున్నారు. వాళ్ళు వదిలేసినట్టు నేను వదలను, నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నారు. ఓ చోరుడా, నా ధనము, గౌరవము, ఇంద్రియాలు, జీవితము, నా సమస్తం అపహరించి ఇప్పుడు ఎచ్చటకు పలాయనం అవుతున్నావు. నావన్నీ దొంగతనం చేసేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి పారిపోతావు, నేను వెళ్ళనివ్వను. నావన్నీ లాగేసుకున్నావు కదా, నా సమస్తాన్ని నువ్వు దొంగతనం చేసేసావు కదా. ధనంచ మానంచ సతేంద్రియాన్ని, నా ధనాన్ని, మానాన్ని, నా ఇంద్రియాల్ని, నా ప్రాణాన్ని, నా సర్వాన్ని నువ్వు తీసేసుకున్నావు. సో ఇప్పుడు ఎక్కడికి, పలాయసి కుత్ర ధృతోద్య చౌరా, సో ఎక్కడికి వెళ్ళిపోతావు, నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అని చెప్పి, నేను పట్టుకుంటాను, నేను బంధిస్తానని చెప్పి చెప్తున్నాడు. సో అంటే దీని అర్థం ఏంటంటే, భగవంతుడు భక్తులు ఎవరైతే, భక్తులు ఎందుకు భగవంతుని ప్రేమిస్తున్నారు, భక్తులు ఎందుకు భగవంతుని ఆరాధిస్తున్నారు, ఎందుకు నామం చేస్తున్నారు, కృష్ణుడు కావాలని నామం చేస్తున్నారు. కృష్ణుడు కావాలి అంటే కొన్ని విడిచిపెట్టాలి కదా, కృష్ణుడు కావాలంటే కొన్ని విడిచిపెట్టాలి. ముఖ్యంగా ఏం విడిచిపెట్టాలి, భౌతికమైన కోరికలు విడిచిపెట్టాలి. సో భౌతికమైన కోరికలు ఎప్పుడైతే తగ్గినాయో అప్పుడు కృష్ణుడి పట్ల అటాచ్మెంట్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉన్నాను. సో మనం ఒక పక్క మెటీరియల్ డిజైర్స్తో ఉండి అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటూ భగవంతుడిని నామం చేస్తుంటే కృష్ణుడు ఎలా వస్తాడు? సో 100% అది ఫుల్ఫిల్ అవ్వదాన్ని. సో అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నా నామం చేస్తున్నారో, నాకు ఆశ్రయిస్తున్నారో వారి యొక్క ధనాన్ని, గౌరవాన్ని, ఇంద్రియాల్ని, జీవితాన్ని సమస్తం అపహరించేస్తాను. అంటే సమస్తం అపహరించేస్తానంటే కృష్ణుడు అన్ని లాగేస్తాడు. సో అవి ఎన్ని ఉన్నా వాటి పట్ల మనకి వైరాగ్యం వచ్చేలా చేస్తాడు. సో భక్తులకి చదువు అనేది ఉంటుంది, చదువుకుంటారు కొంతమంది, జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం భగవంతుడి సేవలో ఉపయోగపడేలా చేస్తారు. భక్తులకి ధనం ఉండొచ్చు, ఆ ధనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగపడేలా చేస్తారు. సో భక్తులకి గౌరవం,
కీర్తి ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి, ఇంకా పెరుగుతాయి భక్తిలోకి వచ్చిన తర్వాత. సో తీసేసుకుంటారంటే భౌతికంకి బదులు ఆధ్యాత్మికంగా మారుతుంది అంతే అని. సో అలాగే భక్తులు తన యొక్క సమస్తాన్ని భగవంతుడికి సమర్పిస్తారు. యశోదామాత ఉంది, తన యొక్క ప్రాణం తన యొక్క ఆత్మ అంతా కృష్ణుడే. గోపికలు ఉన్నారు, గోపికలకి అంతా ప్రాణం కృష్ణుడే. అందుకే గోపికలన్నా యశోదామాత అన్నా వ్రజవాసులన్నా కృష్ణుడికి అంత ఇష్టం. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా వాడి దగ్గర ఉన్న సమస్తాన్ని భగవంతుడికి వారు సమర్పించేశారు. అందుకు కృష్ణుడు వారి పట్ల ఎప్పుడు ఆ వాత్సల్య భావంతో ఉంటారన్నమాట. వృందావనవాసుల పట్ల వాత్సల్య భావంతో. అలాగే మనం కూడా కృష్ణుడిని అదే భక్తితో తీవ్రతతో పూజిస్తే, ప్రేమిస్తే, ఆరాధిస్తే ఆయన కూడా మన పట్ల అలాగే అదే విధంగా రెస్పాండ్ అవుతాడు. సో అపహరించేస్తాడు. ఏ అపహరించేస్తాడు? మన సర్వాన్ని అపహరించేస్తాడు, కానీ ఆయనే మన దగ్గర ఉంటాడు కదా, ఆయనే మన దగ్గర ఉంటాడు. సో కృష్ణుడు ఉంటే సమస్త ఐశ్వర్యం మన దగ్గరే ఉన్నట్టు. ఇంకా అవి దొంగతనం చేసేస్తున్న కృష్ణుడు ఏం చేసుకుంటాడు? సమస్తం ఆయనదే. సో భక్తులకి ఏం కావాలి? ఐశ్వర్యం కన్నా ముఖ్యం కృష్ణుడే కావాలి, భగవంతుడే కావాలి. సో అటువంటి ప్రార్థన చేయాలి, అటువంటి ప్రార్థన చేయాలి. సో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కౌరవులు ఆ సైన్యాన్ని కోరుకున్నారు, అక్షౌణి సైన్యాన్ని, 11,000 అక్షౌణి సైన్యాన్ని ఎంతో ఉంటుంది, ఆ సైన్యాన్ని నారాయణి సైన్యాన్ని కోరుకున్నారు. పాండవులు ఏం కోరుకున్నారు? మాకు సైన్యం వద్దు, మాకు కృష్ణుడు చాలా అని కోరుకున్నారు. అంటే ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం అన్ని లభిస్తాయి. ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్థోధనుకరః. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ అన్ని లభిస్తాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే అవన్నీ తీసేసుకున్నట్టు కనిపిస్తుంది, కానీ కృష్ణుడు ఉంటే అవన్నీ ఉన్నట్టే మన దగ్గర. వాటి యొక్క అవసరం ఏం రాదు, ఎందుకంటే కృష్ణుడు ఉంటాడు కాబట్టి మన దగ్గర. సో అది ఇక్కడ చెప్తున్నారు. 6వ శ్లోకంలో చీనత్సి ఘోరమ్యమాపాసబంధం పీనత్సి భీమం భవ పాసబంధం చీనత్సి సర్వస్య సమస్తబంధం నైవాత్మానో భక్తకృతం తు బంధం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? యమరాజు యొక్క ఘోరముకు పాసమును, భీషణముకు సంసార బంధమును, ఎల్లరి భౌతిక బంధనము నీవు ఖండింతువు, కానీ నీ ప్రియమైన భక్తులు బిగించిన ముడిని మాత్రం నీవు త్రెంపజాలుకున్నావు. సో నువ్వు యమరాజు ఇచ్చిన పాశాన్ని కూడా ఆపేస్తావు. సో అజామిలుడికి యమదూతులు ఆ పాశాన్ని వేసి లాగపోయారు, అజామిలుడి యొక్క దేహం నుండి ఆత్మను లాగపోయారు. కానీ ఏం చేశారు? కృష్ణుడు విష్ణుదూతని పంపించి ఆపేశాడు. ఎందుకంటే నారాయణ అని అన్నాడు. సో అది కూడా ఏదో తన కుమారుడిని పిలిచే దృష్టితో అన్నాడు. అయినా సరే ఆ నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి అంత కరుణ చూపించి యమపాశాన్ని ఆపేశాడు కృష్ణుడు. తర్వాత ఏం చేశాడు? భవపాస బంధం అంటే ఈ భౌతిక బంధాన్ని కూడా దూరం చేస్తాడు కృష్ణుడు. ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారో, నామం చేస్తున్నారో వారి యొక్క భౌతిక బంధాన్ని కూడా తగ్గించేస్తాడు. భౌతిక బంధనం అంటే మెటీరియల్ అటాచ్మెంట్, అంటే ఇంకా 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 మనం బద్ధ జీవనం అయిపోకూడదు. బద్ధ జీవనం అంటే ఈ భౌతిక జగత్తులో మనం బంధింపబడ్డాం. అంటే కేవలం బంధాలనే కాదు, ఏదో ఒక విధంగా మన భౌతిక జగత్తులో అంటికిపోయి ఉన్నాం అన్నమాట. ఆ భౌతిక బంధాన్ని కొంచెం కొంచెం కృష్ణుడు దూరం చేస్తాడు. భీషణము సంసార బంధాన్ని కొద్ది కొద్దిగా దూరం చేస్తాడు. అంటే మన ఫ్యామిలీతో ఉన్నా, ఆ బంధంలో ఉన్నా సరే అటాచ్మెంట్ తగ్గి కృష్ణుడి పట్ల అటాచ్మెంట్ ఎక్కువయ్యేలాగా చేస్తాడు. సో ఎల్లరి భౌతిక బంధనము నీవు ఖండిస్తావు. సో అన్ని భౌతిక బంధాలు కూడా నువ్వు ఖండిస్తావు, కానీ నీవు ఒక్కటి చేయలేకపోతున్నావు. అదేంటంటే ఎవరైతే నిన్ను ప్రేమతో బంధిస్తున్నారో, ప్రేమ అనే తాడుతో బంధిస్తున్నారో వారి బంధం నుండి నువ్వు చిక్కుకోలేవు. సో ఎవరు కృష్ణుడిని కట్టేశారు? ఇక్కడ యశోదమ్మ కట్టింది. దామోదర లీలలో కృష్ణుడిని తాడుతో బంధించేసింది. సో కృష్ణుడిని కట్టడం చాలా కష్టం, కానీ తను ప్రేమతో భక్తితో కృష్ణుడిని బంధించేసింది. సో కృష్ణుడు ఏడుస్తున్నప్పుడు నందమహారాజు వచ్చి చూస్తాడు అన్నమాట. చూసి ఏమైంది అని అడుగుతాడు. యశోదమాత తాడుతో కట్టింది అంటాడు. యశోదమాత కట్టిందా అని వెళ్ళిపోతాడు అంతే.
ఎందుకంటే యశోదమాత ఒక భక్తురాలు, ఇక్కడ వాత్సల్య రూపం ఉంది. నందమహారాజు కూడా తండ్రి వాత్సల్య భావనతో ఉన్నారు. ఆ తాడు కూడా వాత్సల్య భావనతో ఉందట. ఆ తాడు కూడా కృష్ణుని ప్రేమిస్తుందట. ఎంత అదృష్టం చేసుకుంది చెప్పండి. అందుకని నందమహారాజు సైలెంట్గా వెళ్ళిపోయారు అనమాట. నార్మల్గా అమ్మ ఎప్పుడైనా పిల్లలకి పనిష్మెంట్ ఇస్తే తండ్రి ఏం చేస్తాడా, వదిలేసి విడిచిపెట్టేసి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ నందమహారాజు వదిలేశాడు. ఎందుకంటే యశోదమాత గొప్ప భక్తురాలు. సో గొప్ప భక్తురాలు కాబట్టి కృష్ణుని బంధించగలిగి, మరి కృష్ణుడే బంధింపబడిపోతే ఇంక నేనేం చేస్తానని చెప్పి సైలెంట్గా నందమహారాజు వెళ్ళిపోయాడు. అలా ఇంకెవరు బంధిస్తారు కృష్ణుడిని? కృష్ణుడికి బంధింపబడడం చాలా ఇష్టం అంట. కృష్ణుడికి బంధింపబడడం ఇష్టం. ఎవరితో బంధింపబడాలి, ఎవరు తన్ని కట్టేసేయాలి గట్టిగా అంటే భక్తులు కట్టాలి కృష్ణుడిని, భక్తులు బంధించాలి కృష్ణుడిని. భక్తులు ఎలా బంధించాలి? భక్తి ప్రేమ అనే తాడుతో భగవంతుడిని బంధించాలి. సో భగవంతుడు సిద్ధంగా ఉంటాడు. సో భక్తులు ఎప్పుడు నన్ను పిలుస్తారా, ఎప్పుడు వాళ్ళతో బంధింపబడదామా అని పిలుస్తాడన్న. ఎందుకంటే అదొక వాత్సల్య భావన, అదొక ప్రేమ. కృష్ణుడు ఎదురు చూస్తాడన్న. కానీ మనమే అన్నీ తెలిసినా కూడా అపరాధాలు చేస్తూ ఆసక్తి లేకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ. ఏవేవో పనులు మనకి జపం చేసినప్పుడే వస్తాయి. చాలా పనులు వస్తాయి అన్నమాట. స్టవ్ మీద కూర ఉండిపోయింది, లేదంటే వాళ్ళు పిలుస్తున్నారు వీళ్ళు పిలుస్తున్నారు, నా కొడుకు లేచిపోతాడు, క్యారేజ్ కట్టేయాలి, ఫోన్లో మెసేజ్ చూడాలి. ఇప్పుడు అసలు ఆలోచనే రావు. నార్మల్గా ఉంటే రావు మనకి. కానీ జపం చేద్దాం అని కూర్చున్నప్పుడే ఏదో యాక్టివిటీ రాసేయాలి. ఏదో పని ఉంది అది రాసేసుకోవాలి, మర్చిపోతాను. ఎందుకంటే అప్పుడే మన మైండ్లో ఆలోచన వస్తుంది. సో అందుకని కొంతమంది ఆచార్యులు చెప్తారు, అలా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే ఒక బుక్ పెట్టుకోండి పక్కన. ఏం చేయద్దు, ఈ ఆలోచన వచ్చిందా వెయిట్ చేయి, రాసుకో, అంతే. తర్వాత చూస్తే నా జపం టైం అని మనం అలా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. సో చాలామంది భక్తులు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థిస్తారంటే ఆలోచన రాకుండా జపం చేయాలి స్వామి అని ప్రార్థిస్తారు. అలాంటి భక్తులు కూడా ఉంటారు. అంత పవిత్రమైనది ఎవరికి లభించదు. ఎంతెంతో సమయాన్ని మనం వృధా చేస్తున్నాం అన్నమాట. సో దేవతలు కానివ్వండి, లేదంటే ఆచార్యులు కానివ్వండి, గొప్ప గొప్ప భక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అనుకుంటారు, ఎవరైతే నామం చేస్తారో, ఎవరి చేతిలో అయితే జపమాల ఉందో వారందరినీ చూసి అనుకుంటారు వీళ్ళు ఎంత అదృష్టవంతులు, చక్కగా భగవంతుడు నామం చేసే అవకాశం లభించింది అనుకుంటారు. ఎందుకంటే మనకి భౌతిక జగత్తులో నామం చేయడం సులభం, కానీ ఒక్కసారి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోయిన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి, మనకి చాలా సేవలు వస్తాయి. ఇంత పీస్ఫుల్గా జపం చేయలేము. అక్కడ కృష్ణుడు ఉంటాడు ఆల్రెడీ, కానీ ఇంత పీస్ఫుల్గా మనము జపం చేయలేము. సో అందుకని ఏం చేయాలి, ఎన్ని పనులు ఉన్నా సరే ఆ టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి, ఆ రొటీన్ అలవాటు చేసుకోవాలన్నమాట. సో రీసెంట్గా ఇన్స్పిరేషన్ పొందాలన్న, భక్తుల జీవిత చరిత్రలు చూసి ఇన్స్పిరేషన్ పొందాలన్న. సో రీసెంట్గా పద్మిని ఏకాదశి భక్తుడు చనిపోయాడు. సో ఆయన స్మరించుకోవాలి, ఆయన ఎంత సాధన చేస్తుంటే ఆయనకు ఆ సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. అది సో అది ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా అలా చేస్తాను, నేను ఈ టైంలోనే జపం చేస్తాను. మిగతా టైంలో చేయొచ్చు కానీ అది కౌంట్ చేయొద్దు. సో ఏదైతే మనం శుద్ధంగా చేస్తున్నామో ఆ యొక్క జపాన్ని మనం కౌంట్ చేసుకోవాలి, ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చెప్తున్నారు. సో ఎందుకంటే అన్ని జన్మల్లో చేసి ఉన్నాం పనులు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, ఎన్నెన్నో జన్మలు ఎత్తాము. ధనం సంపాదించడము, ఇంద్రియ తృప్తి, అది ఇది అన్నీ, పిల్లలు కనడము, పిల్లల్ని పెంచడము, అన్నీ తినడము, పడుకోవడం, నిద్రించడం అన్నీ అయిపోయినాయి. సో ఈ జన్మలో కొంచెం ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే ఇది ఎవరికో కానీ రాదు అవకాశం. చాలా చాలా గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది మనకి. చైతన్య మహాప్రభు యొక్క కరుణ వల్ల వచ్చిందన్న. సో ఆయన కరుణ వల్ల వచ్చింది, గురుదేవుల యొక్క కరుణ వల్ల వచ్చింది. కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడు మన అహంకారం రాకూడదు. నేనే జపం చేస్తున్నా, నేను భక్తి చేస్తున్నాను మనం షో చేయకూడదు. సో అహంకారం రాకుండా జపం చేయాలి. బలి మహారాజు అహంకారాన్ని ఏం చేశాడు, కృష్ణుడు దొంగతనం చేసేసాడు. సో అలాగే మనలో ఉన్న అహంకారాన్ని, అరిషడ్ వర్గాన్ని, ఇవన్నీ భగవంతుడు దొంగతనం చేసేసేయాలి. మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం. కృష్ణుడు ఆ వెన్నతో పాటు ఇంకొక దొంగతనం చేద్దాం అనుకుంటున్నాడు. అవేంటంటే మన హృదయాన్ని కూడా దొంగతనం చేద్దాం అనుకుంటున్నాడు. సో మన హృదయాలు దొంగతనం చేయాలంటే మన హృదయాలు చాలా హార్డ్గా ఉన్నాయి. సో కృష్ణుడు ఏం చెప్తాడు యశోదమాతకి, నా చేతులు హార్డ్ అయిపోయి అందుకే నేను వెన్నలో పెట్టుకున్నా అంటున్నాడు. సో మరి మన
స్వీకరిస్తాడు? సో మన హృదయాన్ని మనం సాఫ్ట్ చేసుకోవాలి, టేస్టీగా చేసుకోవాలి, డెలీషియస్గా చేసుకోవాలి. అప్పుడు కృష్ణుడు మన హృదయాన్ని కూడా దొంగతనం చేస్తాడు. కృష్ణుడు వెన్న ఎందుకు తింటాడు? వెన్న చాలా మృదువుగా ఉంటుంది, తియ్యగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమతో గోపికలు చేస్తున్నారు కాబట్టి, యశోదమాత చేస్తుంది, గోపికలు చేస్తుంది కాబట్టి ఎంతో డెలీషియస్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో అలాగే మనం కూడా మన హృదయాన్ని అంత రుచికరంగా మార్చేసేయాలి, అంత తెల్లగా మార్చేసేయాలి, అంత సున్నితంగా మార్చేసేయాలి. అప్పుడు కృష్ణుడు మన హృదయాన్ని కూడా దొంగతనం చేస్తాడు, మన హృదయం లాంటి వెన్నని కూడా దొంగతనం చేస్తాడు. సో అలా ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మన భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తామో అప్పుడు మన హృదయంలో ఉన్న చెడు, డట్టి, బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా కృష్ణుడు తీసేస్తాడు. తీసేసి అప్పుడు అది శుభ్రం అవుతుంది, సాఫ్ట్ అవుతుంది, తీయగా అవుతుంది, తెల్లగా అవుతుంది, టేస్టీగా అవుతుంది. మనం ఫుడ్ తినాలంటే రుచికరంగా ఉంటేనే కదా తింటాము. ఇది బాగా చేయకుండా, ఉప్పు లేదు, కారం లేదు, ఆయిల్ లేదు, సరిగ్గా ఉడకలేదు, ఆ కూర పెడితే తింటామా? తినకుండా అయినా ఉండగలం, కానీ అది తినలేము. సో అలాగే కృష్ణుడు కూడా అసంపూర్ణంగా మన హృదయాన్ని శుభ్రం చేసిస్తే కృష్ణుడు కూడా తినలేడు, స్వీకరించలేడు, ఆ హృదయంలో ఆశీనులు కాలేరన్నమాట. సో అందుకని మనం కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేయాలన్నమాట. ఇది పాసిబుల్ అవుతుంది, ఇదేం కష్టమైన పని కాదు. బయట చూస్తే టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, శాస్త్రవేత్తలు ఏవో పరిశోధన చేస్తున్నారు, చంద్రుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఇక్కడ ఏవో చేస్తున్నారు. మరి ఇన్ని పరిశోధనలు చేస్తున్నారు, సాధ్యం కాని పనులు కూడా చేస్తున్నారు. మరి భగవంతుడిని పొందడం ఎలా కష్టం అని అనుకుంటారు? ఇది కూడా సులభమే, ఇది కూడా ఈజీయే. సో విశ్వాసం ఉండాలి మనకి, ఈ జన్మలో ఇది పాసిబుల్ అవుతుంది, నేను చేయగలను, ఎందుకు చేయలేను, నేను ప్రయత్నిస్తాను అని మనం అనుకోవాలి. మనం అనుకుంటే అప్పుడు మన హృదయం రుచికరంగా తయారవుతుంది, కృష్ణుడు స్వీకరిస్తాడన్న. సో ఎందుకు కృష్ణుడు స్వీకరిస్తాడు? భక్తులకి బందీ అవుతాడు. సో కృష్ణుడు స్వీకరించాలంటే కృష్ణుడు మనకి బందీ అవుతాడు ఫస్ట్. సో అందుకు మనం ఎలా ఉండాలి? గోపిక భావంతో ఉండాలి, శుద్ధ భక్తుల యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో అప్పుడు కృష్ణుడు భక్తులకు కూడా బంధింపబడతారు. సో అప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ బిలో మంగళ ఠాకూరు, నువ్వు భక్తుల యొక్క ముడిని మాత్రం తెంపచాలు. సో ఎవరైతే ఆ ప్రేమతో భక్తితో కృష్ణుని బంధిస్తారో కృష్ణుడు ఇంక వెళ్ళడు, మన దగ్గర నుంచి వెళ్ళాడు. ఇంకా వెళ్ళిపోమన్నా వెళ్ళాడు కృష్ణుడు మన దగ్గర నుంచి. ఇంకా సనాతన గోస్వామిని ఆచార్యులు ఉన్నారు, ఆయన బృందావనంలో ఎన్నెన్నో గ్రంథాలు రచిస్తున్నారు. చైతన్య మహాప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఆయనకి 6 గోస్వాముల్లో ఒకరన్నారు. సో ఆచార్యులు వాళ్ళు ఎలా ఉండేవారంటే వారికి ఏం కోరికలు ఉండవు, వాళ్ళకి ఏ రుచికరమైన ఫుడ్ తినాలి అలా ఎలా ఉండదు. వాళ్ళ పని ఏంటంటే భగవంతుడి ఆజ్ఞని పరిపాలించడం, వాళ్ళు ఎప్పుడు గ్రంథాలు రాస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి సనాతన గోస్వామి దగ్గరికి మదన్ మోహన్ విగ్రహ రూపంలో వస్తారన్నమాట. సో మదన్ మోహన్ విగ్రహ రూపంలో వచ్చినప్పుడు సనాతన గోస్వామి నాకు వద్దు అంటారు, నాకు వద్దు, నేను అర్చన చేయలేను, నాకు చాలా పని ఉంది, నాకు సేవ ఉంది, నేను గ్రంథాలు రచించాలి, అనువాదం చేయాలి, విగ్రహాలు నువ్వు వస్తే నా దగ్గర నీకు బాగా సేవలు చేయాలి, నైవేద్యాలు పెట్టాలి అని అంటే, లేదు లేదు నువ్వేం తింటే అదే పెట్టు అంటారు, నువ్వేం తింటే అదే పెట్టు అంటారు. సో అప్పుడు సనాతన గోస్వామి అంటారు, నేను ఉప్పు లేని చపాతీలే తింటాను, నీకు అవే పెడతాను అంటారు. పర్లేదు అవే పెట్టు అంటారు. సో కృష్ణుడు చూడండి, భక్తుడు పెట్టి అటువంటి ఫుడ్ తినడానికి కూడా వచ్చిందంటే అంత అట్రాక్ట్ అయిపోయాడు భక్తుడికి, అంత బంధింపబడతాడు అన్నమాట. మనం వెళ్ళమన్నా వెళ్ళడు. సో సనాతన కోసం చెప్తారు, వెళ్ళిపోవద్దు, నా దగ్గర ఉప్పు లేని చపాతీలే ఉంటాయి, నేను ఇంకేం తిన్ను, అవే తింటానంటే పర్లేదు నేను అవే తింటాను, నీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళనంటాడని. అలా ఒకరోజు మళ్ళీ మదన్ మోహన్ ఏం చెప్తారంటే, సనాతన ఈ ఉప్పు లేని చపాతీలు తినలేకపోతున్నాను, కొంచెం ఉప్పు ఏమైనా ఉంటే ఇస్తా అంటారు. కాబట్టి సనాతన కోసం కోపం వస్తుంది, నీకు ముందరే చెప్పానా నా దగ్గర ఉప్పు లేని చపాతీలు ఉంటాయని చెప్పానా, నువ్వే వచ్చావు, నువ్వు వెళ్ళిపో, నేనైతే ఇంక పెట్టను అంటారు. సో అటువంటి అటాచ్మెంట్ ఉంటుంది భగవంతుడికి భక్తుడికి మధ్య అన్నమాట. సో కృష్ణుడు అంతలా బంధింపబడిపోతాడు అన్నమాట. సో ఎవరైతే ప్రేమతో బంధిస్తారో వాటికి అలా బంధించేయాలి. నువ్వు అలా భక్తుల యొక్క ముడిని మాత్రం తెంపుకోలేవు, నిన్ను వారు బంధించేస్తారు చూసుకో అని చెప్పి చెప్తున్నాడంట. 5వ 6వ శ్లోకంలో అది చెప్తున్నాడు, నిన్ను నేను పట్టేసుకుంటాను, నేను అరెస్ట్ చేస్తానని చెప్తున్నాను. తర్వాత 7, 8వ శ్లోకంలో ఇంకా
బిలమంగళ డాక్టర్కి ఇంకా కోపం వచ్చేసింది, నువ్వు చోరుడివే, నువ్వు హే చోర్ అని పిలుస్తున్నాడు. సో అప్పటి వరకు నమామి నమామి అన్నారు, ప్రార్థించాడు, నమస్సులు చెప్పాడు. కానీ ఇంక చివరి శ్లోకాల్లో నువ్వు దొంగవి, నువ్వు దొంగవి, నువ్వు దొంగే, హే చోర్ అని పిలుస్తున్నారు. ఎవరికైనా చోర్ అంటే కోపం వస్తుందా లేదా? దొంగ అంటే కోపం వస్తుందా లేదా? దొంగతనం చేసేవాడు కూడా దొంగ అంటే కోపం వస్తుంది. మరి అయ్యో భగవంతుడిని దొంగ అని పిలుస్తున్నాడు, మరి కృష్ణుడు కోపం రాలేదా? కృష్ణుడికి రాదు, అది ఒక లీల అన్నమాట. సో ఎందుకంటే కృష్ణుడు వ్రజంలో ప్రసిద్ధి చెందిన దొంగ, బృందావనంలో ప్రసిద్ధి చెందిన దొంగ. అంటే ఆయన ఏ పొజిషన్ తీసుకున్నా సరే అందులో హైయెస్ట్ పొజిషన్ తీసుకుంటాడు అన్నమాట. సో సుప్రీం పొజిషన్ తీసుకుంటాడు. దొంగ అని పిలిచినా కృష్ణుడు నవ్వుకుంటున్నాడంట, ఓకే అంటున్నాడంట, యాక్సెప్టెడ్ పొజిషన్ అనుకుంటున్నారంట. మన్మానసి తామసారాసి ఘోరే కారాగృహే దుఃఖమాయే నిబద్ధ లభస్వహే చౌరహారే. నా సమస్తమును హరించినవాడా, ఓ చోరుడా, ఘోరమ అజ్ఞానాంధకారం వలన అతి భీకరమైనట్టి నా హృదయం అనేది దుఃఖమయ కారాగృహమును నేడు నిన్ను బంధించితిని. నీవు చేసిన చోరత్వ నేరాలకు తగిన శిక్ష అనుభవించుచు అచట నీవు చిరకాలం ఉండవలసి వచ్చును. సో ఏం చెప్తున్నాడు ఇంక ఈ శ్లోకంలో? బిలమంగళ ఠాకూర్ నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నీకు ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలి. ఆ శిక్ష ఏంటంటే నా కారాగృహం, నా హృదయం అనే ఈ కారాగృహంలో, ఈ దుఃఖమయ కారాగృహంలో నీవు నివసించు, నేను నిన్ను బంధించేస్తున్నాను. సో ఇదే నీ పనిష్మెంట్, ఇదే నీకు శిక్ష, నువ్వు చేసిన నేరాలన్నిటికీ ఇదే శిక్ష. సో ఇదే చిరకాలం నువ్వు ఉండాలి, ఇలాగే ఉండాలి. ఎందుకంటే నువ్వు నా సంస్థాన్ని హరించావు కదా, నువ్వు దొంగవి కదా. సో నువ్వు ఇలాగే ఉండు, నా అజ్ఞానాంధకారం కూడా తొలగించి అక్కడే ఉండని చెప్తున్నాను. అంటే ఇది ప్రతి భక్తుడు ఇలాగే ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? బిలమంగళ ఠాకూర్ లాగా డిమాండ్ చేస్తున్నట్టు కాదు. అంటే ఆయన గొప్ప ఆచార్యుడు కాబట్టి ఆయన ఒక లీలగా మాత్రమే చేశారు. మనం కూడా ఏం ప్రార్థించాలి? కృష్ణయ్య నా హృదయ ప్రాంగణంలో నివసించు అని చెప్పి మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మనం కూడా అదే కోరుకుంటాం, అదే కదా. మన హృదయంలో ఉన్నప్పుడే మన హృదయం శుభ్రం అవుతుంది. మన యొక్క చెడు ఆలోచనలు, చెడు అనర్థాలు, చెడు భావాలు అన్నీ తొలగిపోతాయి. బిలమంగళ ఠాకూర్ కూడా అదే కోరుకుంటారు. కానీ ఆయన దాన్ని కారాగృహం అంటున్నారు. నువ్వు నేరాలు చేసావు, సో అందుకు నేను బంధించాను అంటున్నారు, అందుకు నేను బంధించాను అంటున్నారు. సో భగవంతుడికి ఏం పేరు ఉంది? హరి అని పేరు. హరి అంటే సమస్తాన్ని హరించేస్తాడు, సమస్తాన్ని తీసేసుకుంటాడు. అంటే సమస్తాన్ని తీసేసుకున్న సర్వ మంగళ హరే, అంటే ఆయన సమస్తాన్ని తీసేసుకున్న అన్ని మంగళాలు మనకి లభిస్తాయి. దానితో పాటు ఏం తీసేసుకుంటే మా దగ్గర ఉన్న సర్వాన్ని తీసేసుకున్న దాన్ని కృష్ణ ప్రేమతో రీప్లేస్ చేస్తారు. కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తితో రీప్లేస్ చేస్తారు. సో అందుకని నేను నా హృదయం అనేది కారాగృహంలో నేను బంధించేస్తున్నాను. సో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నేను బంధించేస్తున్నాను. ఇది నీ యొక్క నువ్వు చేసిన దొంగతనాలన్నిటికీ ఇదే నీకు శిక్ష అని చెప్పి బంధించేస్తున్నానని చెప్పి బిలమంగళ ఠాకూర్ చెప్తున్నారు. ఇంకా చివరిగా ఏం చెప్తున్నారంటే, చివరిగా బిలమంగళ ఠాకూర్ ప్రార్థిస్తున్నారు. కారాగృహే వస సదా హృదయే మదీయే మద్భక్తిపాస దృఢవందన నిశ్చయాస త్వాం కృష్ణ హే ప్రళయ కోటి శతాంతరేపి సర్వస్వ చౌర హృదయాన్ నహి మోచయామి, సర్వస్వ చౌర హృదయాన్ నహి మోచయామి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓ కృష్ణ, నా సర్వస్వ చోరుడా, నా భక్తి పాశం ఎల్లప్పటికీ దృఢంగా ఉన్నది. లక్షల కొలది యుగములకైనా నేను నిన్ను విడిచిపెట్టను. నీవు నా హృదయ కారాగృహమునందే నివసించి ఉండాలి. ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఏమొచ్చినా, ఎన్ని యుగాలైపోయినా సరే, యుగాలకైనా సరే నిన్ను నా హృదయంలో బంధించని ఇంక విడిచిపెట్టాను, ఇంకెప్పటికీ నేను విడిచిపెట్టాను. నేను ఇలాగే బంధించి ఉంచుతాను. నా భక్తి పాశం అంత దృఢమైనది.
దృఢమైనది, అంత దృఢమైనది నా భక్తి అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నారన్నమాట కృష్ణుని. సో నువ్వు సర్వస్వరూఢుడివి, నువ్వు అన్నిటినీ దొంగతనం చేస్తావు కదా, సో అందుకని నేను నా హృదయంలో బంధించేస్తాను, ఎప్పటికీ విడిచిపెట్టను, ఎప్పటికీ విడిచిపెట్టను. ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎన్ని యుగాలు మారిపోయినా సరే ఎప్పటికీ నువ్వు నా హృదయంలోనే ఉంటావు. ప్రళయ కోటి శతాంతరేతి అంటే లక్షలాది యుగములు గడిచినా సరే నేను నా హృదయంలోంచి విడిచిపెట్టాను అని అంటున్నాను. సో ఇది బిలోమంగల్ ఠాకూర్ గారి యొక్క భావన, ఒక శుద్ధ భక్తుడి యొక్క భావన. సో మనం కూడా ఇటువంటి అష్టకం ద్వారా ఇన్స్పిరేషన్ పొందాలి. సో ఎంత చక్కగా ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నారు, అదే విధంగా మనం కూడా ప్రార్థించాలి. మనం కూడా అదే కదా చేయాలి. ఎన్నెన్నో జన్మల్లో భౌతిక బంధంలో చిక్కుకొని ఉన్నాం. ఇప్పుడు కృష్ణుని ప్రార్థించాలి, ఎప్పటికీ ఎప్పటికీ నీ సేవలోనే ఉండాలి స్వామి, నువ్వు నాతోనే ఉండు స్వామి, నన్ను ఈ మాయ నుండి రక్షించు స్వామి అని చెప్పి మనం కృష్ణుని వేడుకోవాలి. సో బిలోమంగల్ ఠాకూర్ ఎలా అయితే వేడుకుంటున్నాడో అలాగే మనం కూడా వేడుకోవాలి. ఎన్ని యుగాలు అయిపోయినా సరే ఎప్పటికీ 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 కూడా మీరు నా హృదయంలోనే నివసించండి స్వామి అని చెప్పి మనం కోరుకోవాలి. అలా భగవంతుడు ఉండాలంటే ఏం చేయాలి? అంత దృఢమైన భక్తి మనము చేయాలి, అంత దృఢమైన భక్తి మనము చేయాలి. సో ఇది చౌరాగ్రగణ్య పురుషాష్టకం, చౌరాష్టకం యొక్క భావము. సో నేను నాకు తెలిసిన రీతిలో ఏదో వివరించడం జరిగింది. సో మనందరం కూడా బిలోమంగల్ ఠాకూర్ గారిని ప్రార్థిద్దాము. సో మనకి కూడా అటువంటి భావన కలగాలి, భగవంతుని ప్రతినిత్యం మనం ప్రార్థించాలి. సో ఎప్పుడు మన కృష్ణుడు మన హృదయ ప్రాంగణంలో ఉండేలాగా మన హృదయాన్ని మనం శుభ్రపరచుకోవాలి. ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ఆశ్రయించి గురువుల యొక్క మార్గదర్శకత్వంలో మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ